వినాయకుడికి గుంజీలు ఎందుకు తీస్తారో సాంప్రదాయ పురాణ కథగా ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో గణపతి ముందు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం కేవలం ఒక శారీరక చర్య కాదు, అది వినయము, పశ్చాత్తాపము, శరణాగతి, జ్ఞాన ప్రాప్తికి ప్రతీకగా భావించబడుతుంది. సాంప్రదాయంగా ప్రచారంలో ఉన్న పురాణ కథను ఒకప్పుడు గజాముఖసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి వరాలు పొంది దేవతలు, ఋషులు, మానవులను బాధించడం ప్రారంభించాడు. అందరూ కలిసి విఘ్నాలు తొలగించే శ్రీ మహాగణపతిని ప్రార్థించారు. గణపతి గజాముఖసురుడితో ఘోర యుద్ధం చేసి చివరకు అతని గర్వాన్ని అణిచివేశాడు. అప్పుడు గజాముఖసురుడు తన తప్పును గ్రహించి రెండు చెవులు పట్టుకుని వినయంతో గుంజీలు తీస్తూ, ప్రభు, అహంకారంతో అధర్మం చేశాను, నన్ను క్షమించండి అని గణపతి పాదాలపై శరణాగతి చేశాడని సాంప్రదాయిక కథనం చెబుతోంది. భక్తి పశ్చాత్తాపాన్ని చూసిన ఆ గణపతి అతను క్షమించి తన వాహనమైన మూషికము ఎలుక రూపంలో సేవ చేసే వరాన్ని ప్రసాదించాడని ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి భక్తులు కూడా గణపతి ముందు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ అహంకారాన్ని విడిచిపెడతామని సంకల్పిస్తూ చేసిన తప్పులను క్షమాపణ కోరుతూ విద్యా, బుద్ధి, వివేకము, విఘ్న నివారణ కోరుతూ ప్రార్థించడం ఆచారంగా కొనసాగుతుంది. చెవులు పట్టుకోవడం నా తప్పును ఒప్పుకుంటున్నాను, గుంజీలు తీయడం అహంకారాన్ని విడిచి వినయాన్ని స్వీకరిస్తున్నాను, గణపతి స్మరణ నా జీవితంలో విఘ్నాలు తొలగించి సద్బుద్ధిని ప్రసాదించు, వినయేన వినాయకః ప్రసన్నో భవతి, వినయంతో ప్రార్థించిన వారిపై వినాయకుడు త్వరగా ప్రసన్నమవుతాడని సనాతన సంప్రదాయం చెబుతుంది. స్వస్తి. ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ లైక్ చేయండి.